సప్తగిరి గారు సార్, విపరీతంగా నెలకో సినిమాలో కనిపించే సప్తగిరి సంవత్సరానికి ఒకసారి కూడా కనపడకుండా కనుమరుగైపోతానికి కారణం ఏంటి? వేరేగా అనుకోవద్దు, ఇది నిజమే. నేను మాట్లాడుతుంది నిన్నేదో ఇబ్బంది పెట్టాలని కాదు. నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావా లేకపోతే సెలక్షన్లో మీరు ఉండట్లేదా అన్న? ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చి 18 years అయిపోయిందన్న. చేసిన క్యారెక్టర్లే చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే 100% సెలెక్ట్ కూడా చేసుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్గా ఎలాగో భగవంతుడు ఇండస్ట్రీలో ఇంతకాలం ఉంచినందుకు కొంచెం ఆర్థికంగా స్థిరపరిచాడు. మనం రోజు పనికి వెళ్ళకూడదు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా వర్క్ సాటిస్ఫాక్షన్ కూడా వెళ్ళాలి. అలాంటి క్యారెక్టర్లు చూస్తున్నాను. మరి ఆ కామెడీ క్యారెక్టర్లు కాకుండా సప్తగిరి ఎల్ఎల్బి లాంటి సినిమా చేశాను నేను. ఒక ఎమోషన్ అనేది మీ అందరికి చూపించాను. దానికి మంచి అప్లాజెస్ వచ్చాయి. అటువంటి క్యారెక్టర్లు కూడా పడితే బాగున్నావు. రెగ్యులర్గా చేస్తున్నాం, నాపై నాకే మొనాటమే వస్తుంది, చూసేవాళ్ళు కూడా మొనాటమే వస్తుంది. ఆ విషయంలో కొంచెం గ్యాప్ వస్తుంది. ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక క్యారెక్టర్ ఇటువంటి డైరెక్టర్ రాస్తారు, మళ్ళీ మనకు ఒక కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈలోగా మళ్ళీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా సరస్వతి చేశాను, రాజాసాబ్ చేశాను, కొక్కర్కో చేశాను, పురుష చేశాను, రకరకాల సినిమాలు చేస్తున్నాను. కాకపోతే అవి కొంచెం చిన్న స్థాయి సినిమాలు కాబట్టి సరిగ్గా ప్రజలకు రీచ్ అవ్వట్లేదు. పెద్ద సినిమాల్లో కనపడితే ప్రజలకు కనపడినట్లు ఉంటుంది. చిన్న సినిమాల్లో ఎక్కువ రీచ్ ఉండదు కాబట్టి సరిగ్గా ఉండదు. అదే బట్ మూవీస్ అయితే రెగ్యులర్గా చేస్తున్నాను. కానీ మీరు అంతకుముందు హీరోగా చేసి సింగిల్ సోలో హీరోగా చేయటం అనేది పెద్ద విషయం యాక్చువల్లీ. అలాంటి సినిమాలు చేసుకుని కూడా ఇప్పుడు ఇలాగ సినిమాలు చేసుకుంటున్నాను వర్క్ సాటిస్ఫాక్షన్ కోసం అనేది చెప్తున్నారు. మళ్ళీ సోలో హీరోగా చేసుకునే ఛాన్స్ ఇప్పుడే ఉంది మీకు. ఎందుకంటే 10 కోట్ల నుంచి ఒక 50 కోట్ల మధ్యలో ఉండే సినిమాలకి కొంచెం ఆదరణ తగ్గుతుంది. తీసే నిర్మాతలు కూడా కరువైపోయారు. మీలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి స్పేస్ అనేది ఇందాకనే ఒక నిర్మాత మాట్లాడుతూ అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ పాయింట్లో మళ్ళీ సోలోగా చేసే అవకాశం ఉందా? అన్న సోలోగా ఇప్పుడు చేస్తున్నానన్న 3 సబ్జెక్టులు కూడా ఓకే చేసి పెట్టాను. ఈసారి తప్పకుండా గోల్ రీచ్ అవుతాను అనుకుంటున్నాను. మీరు అన్నట్లు 5 కోట్ల నుంచి 10 కోట్ల మధ్య సినిమాలు మా దగ్గర కూడా మంచి డైరెక్టర్లు రావాలి. మమ్మల్ని ఒక ఆర్టిస్టులుగా గుర్తించి ఇప్పుడు రాస్తున్నటువంటి డైరెక్టర్లు సప్తగిరి కూడా తీయచ్చు, సో కసిరెడ్డి లాంటి వాళ్ళు తీయచ్చు. ఇటువంటి వాళ్ళతో కూడా మనం వీళ్ళతో కామెడీ సినిమాలు కాదు, ఒక మంచి వెయిట్ ఉన్న సినిమా తీయచ్చు, వర్త్ ఉన్న సినిమా తీయచ్చు అని వాళ్ళు అనుకొని మా పైన రాయగలిగితే మేము పర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళు మా దగ్గర లాక్కోగలగాలి. సో ఇది డిపెండింగ్ అపాన్ టోటల్ ఆ రైటర్స్ అండ్ ఆ డైరెక్టర్స్, అప్కమింగ్ డైరెక్టర్స్ పైన ఆధారపడింది. కానీ మీరు కొత్త నిర్మాతల కోసం మీ అందరూ కూడా షేర్ హోల్డర్స్ అయితే తీయగలరు. కానీ ఇలాగా తీసుకుంటా ఇప్పుడు ఒక నిజంగా మనం మాట్లాడితే పవన్ కళ్యాణ్ కొత్తవాడు, ఇతని మీద 10 కోట్ల రూపాయల మార్కెట్ ఎలా జరుగుతుంది, ఎంత కష్టం. దాని అందరికీ మీలాంటి ఒక రాజ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ మీలాంటి కానీ మీరందరూ కూడా ఒక షేర్ హోల్డర్స్ లాగా ఉంటే మంచి సినిమాలు వస్తాయేమో, మీరందరూ కూడా అందులో కాంబినేషన్లో ఉంటే ఇంకా మంచి కథలు వస్తాయేమోనని నా అభిప్రాయం. అన్న సీరియస్గా చెప్తున్నాను, బడ్జెట్ విషయంలో ఎవరిని కూడా ఎక్కడ కూడా ఎక్కువ అడిగింది ఏం లేదన్న. కంఫర్ట్ జోన్లోనే చేసాం. మేము ఒక రేట్ చెప్తారు, దానికి ఎప్పుడు స్టాండ్ అయింది లేదు. తప్పకుండా వాళ్ళు అడిగిన మాటకే మేము చేసిన సందర్భం ఈ సినిమా కూడా. సో కొత్త అబ్బాయి చేస్తున్నాడు, మనం వంతుగా ఒక మాటగా అతని వెనక నిలబడ్డామంటే అతను సక్సెస్ అయితే మనకు బాగుంటుంది, సినిమాలు వస్తూ ఉంటాయి, ఎందుకు ఈ సినిమా వదులుకోవాలి అని అతని కంఫర్ట్ జోన్లో చేసాం మేము ఈ బడ్జెట్లో. అదే డైరెక్టర్ గారు కూడా మీరు అడగచ్చు మేము ఎంత తీసుకున్నాం ఎలా తీసుకున్నాం అనేది. సో మేము ఆ రోజు చెప్పింది ఏంటంటే, మీ అబ్బాయిని పెట్టి మీరు సినిమా తీస్తున్నారండి, ఈ సినిమాని మీరు తీయడం అనేది 4 గోడల మధ్య కూడా తీసేయచ్చు. సినిమా 4 గోడల మధ్య కూడా తీసే, బట్ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళగలి, పబ్లిసిటీకి పెట్టండి. పబ్లిసిటీకి మీరు 100% పెట్టగలిగితేనే ఈ సినిమా అంటూ ఒకటి ఉందని ప్రజలు తెలియగలిగితేనే జనాలు లోపలికి వస్తారు. ఆ తర్వాత వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో పబ్లిసిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. సో పబ్లిసిటీ పైన డిపెండ్ అయ్యి ఈ సినిమా తీయాలి. పబ్లిసిటీ అంటే మీరు ఎక్కువ సపోర్ట్ చేయాలి కదా. మీరు ప్రతి ప్రెస్ మీట్లో కూర్చుంటున్నానన్నా, నేనే కూర్చుంటున్నాను, మిగతా ఎవరు కూర్చుంటున్నారు చెప్పండి? నేనే వస్తున్నాను. ఆ సినిమాలు చిన్న క్యారెక్టరైజేషన్ వచ్చి నిలబడుతున్నాము. నా వంతు మాటగా నేను చేయాల్సింది చేస్తూనే ఉన్నాం. అయినా మా గురించి ఏదో రాస్తుంటారు, దాన్ని మేమేం చేసేదన్నా.